నేనన్నా బంటుమిల్లి, కృష్ణా జిల్లా. క్వశ్చన్: మా ఇంటికి వారంలో ఒకరోజు గృహ దర్శనం పేరట సేవకుడు బెతెస్దా మందిరం పెంతెకోస్తు విశ్వాసం వచ్చి నూనె రాసి తల మీద చెయ్యి వేసి ప్రేయర్ చేస్తున్నాడు. ఇలా తల మీద చెయ్యి వేయించుకొని ప్రేయర్ చేయించుకోవటం వాక్యానుసారమా? ఒకవేళ అతని వాక్యం సరిగ్గా చెప్పకపోతే అతనికి వందనాలు చెప్పొచ్చా? ఒకవేళ చెప్పకూడదు అనుకుంటే ఒక సహోదరుని దూరం చేసుకోవడమే అవుతుంది కదా. నాకు దీని విషయంలో సవివరంగా వివరించగలని ఎదురు చూస్తున్నాం. నానా సుందర్, నువ్వు వేరే సేవకుని ఇంటికి పిలవటమే చేసిన మొదటి తప్పు. ఏనానా? అది బెతెస్దా మందిరం పెంతెకోస్తు విశ్వాసం. ఇందాక ముందు ప్రశ్న విన్నావా? అసలు ఈ పేర్లు పెట్టుకోవడంలోని బైబిల్లోని ప్రాథమిక విషయాన్ని తెలియని బోధకులు సంఘానికి ఏ పేరు ఉండాలి? ఎవరిది సంఘం? యేసుప్రభు సంఘం. పెంతెకోస్తు ఏంటి? పండగ పేరేంటి? మారుస్తారా? మార్చరు. అలాంటి సేవకుడిని మీరింటికి పిలవడం ఏంటి? ఎందుకు పిలాలి? మనకు అదంతా వద్దు. అంటే సహజంగా మనుష్యులు పాపం బైబిల్ పైన అవగాహన లేకపోవడంతో ఏదో బైబిల్ పట్టుకున్న ప్రతి వాళ్ళు ఏదో సేవకుడు అండి, దైవ సేవకుడు అండి. ఏం దైవ సేవకుడు? దొంగ సేవకులు ఉన్నారు చాలామంది. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన అందరూ దైవజనులని, వాక్యం చెప్తున్నంత మాత్రాన అందరూ మహాజ్ఞానులని అనుకోవడం మీ పొరపాటు. ఎవరిని స్వీకరించాలో వాళ్ళని స్వీకరించండి. ఎవరిని ఆహ్వానించడానికి అర్హత ఉందో వాళ్ళని ఆహ్వానించండి. ఎవరిని పడితే వాళ్ళు ఇంటికి రాశారు అనుకోండి, వాడు నూనె రాస్తాడు, ఆమదమైనా రాస్తాడు. మీకు అది మీకు తెలీదు. ఏమండి? కనుక మీరు జాగ్రత్త పడాలి. ఏదో సేవకుడు కదా అని చెప్పి అన్నారు అనుకోండి, లేదండి, చాలా ప్రమాదకరమైన వాళ్ళు. అట్టివారు మీ ఇంటిలోనికి అడుగు పెట్టడం మీకు ఆశీర్వాదం అనుకుంటున్నారేమో. బైబిల్ తెలియని వాళ్ళు, వాక్యాన్ని భిన్నంగా బోధించే వాళ్ళు ఏ ఇంటిలోకి అయితే అడుగు పెడతారో ఆ ఇల్లు సర్వనాశనం. ఇకపోతే దేవుని యొక్క ఉగ్రత ఇంటి మీదకి వస్తుంది. అలాంటి వాడు అడుగుపెట్టిన చోటల్లా కూడా అండి అవిశ్వాస్యతతో నిండిపోదు మొత్తం అంతా కూడా. ఎందుకంటే వాడికి జ్ఞానం రాదు. మీకేమి నేర్పిస్తాడు? చెప్పండి. కనుక అలాంటి వాళ్ళని పిలవటమే మీరు చేసిన తప్పు. ఎందుకో తెలుసా? బైబిల్లో దీనికి సంబంధించిన ఒక మాట ఉంది, నువ్వు చదివలేదో. 2వ యోహాను పత్రికలోని ఏనానా ఒక మాట చూడు, 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ యోహాను పత్రికలో ఆ రోజే హెచ్చరిక చేశాడు ఆయన. ఏంటా హెచ్చరిక? ఏం హెచ్చరిక చేశాడు చూడండి. ఎవడైనా ఈ స్వచ్ఛమైన బైబిల్ బోధను తీసుకుని రాకుండా మీ వద్దకు నూనె డబ్బా పట్టుకొని కానీ, ఆమదం డబ్బా పట్టుకొని కానీ, ధూపం పట్టుకొని కానీ, ఏమంటే బైబిల్ పట్టుకొని కానీ, తెల్లటంగి వేసుకొని కానీ, వాక్యోపదేశకుడు పోలికలో ఎవడైనాను అనే మాట ఉందో లేదో చూడండి. మళ్ళీ అండర్లైన్ చేసుకోండి దాన్ని. ఎందుకంటే మన గుడ్డు చుడితేనే కానీ మనకు ఏది అర్థం కాదు. రెడ్ అండర్లైన్ అంటారు దాన్ని. ఏమన్నాడు చూడండి. ఎవడైనాను, ఎనీబడి, ఈ బోధను, బైబిల్లో ఉన్న స్వచ్ఛమైన బోధను తీసుకొని రాకుండా మీ యొద్దకు, అంటే మీరు ఎక్కడ ఉంటారు? ఇంట్లోనే కదా ఉంటారు. మీ ఇంటికి వచ్చిన ఎడల చెప్పేశాడు ఆ మాట. ఇంటిలోనికి అడుగు పెట్టనివ్వకండి ఈ దుర్మార్గులని. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, పాస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్ చెప్పొద్దు. నువ్వు ఒకవేళ నీ కర్మగాలి చెప్పావు అనుకో, నీ కర్మ గాలిపోయినట్టే. వాని దుష్టక్రియలు, ఆడు ఎంతమందికి తప్పుడు వాక్యాన్ని బోధించి తప్పుడు మాటలు నేర్పిస్తున్నాడో అందులో నీకు చక్కగా ప్రతిఫలం వస్తుంది. నూనె రాయటం వల్లనే కాదు. నువ్వు అనుకుంటున్నావు నూనె రాయడం వల్ల లోన నువ్వు పోతాయని. కాదు, అష్టదరిద్రాలు నువ్వు తెచ్చుకున్నావు ఇంటికి. ఇలాంటి వాళ్ళని, అంటే అష్టదరిద్రాలు అంటే 8 ఉంటాయని కాదండి, సహజంగా వాడుక పదంలో మాట చెప్తున్నాను నేను. అంటే దరిద్రాలన్నీ సంపూర్ణంగా ఎక్కడ లేని దౌర్భాగ్యం పరిస్థితులన్నీ కూడా నీ ఇంటిని అలుముకుంటాయి అని అర్థం. ఏమండి? ఏమంటున్నాడు చూడండి, మరలా చదవండి. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. ఒకవేళ నువ్వు గాని నోరు జారి శుభం చెప్పావో వాని దుష్టక్రియలలో నువ్వు పాలివాడివి. అంటే నువ్వు తప్పు చేయకుండా వాడు పాపం చేయడం ఏంటి? వాడికి బైబిల్ విరుద్ధంగా ప్రవర్తించడం ఏంటి? ఏ పాపం తెలియకుండా నువ్వేంటి వాడి కొంపంతా నీ నెత్తి మీద వేసుకోవడం ఏంటి? ఇంటికి పిలవటం వల్ల ఇంటికి పిలవటం వల్ల ఈ ప్రమాదం ఉంది. కనుక ఎవరినైనా ఇంటికి పిలిచేటప్పుడు వాడికి అర్హత ఉందో లేదో అన్నది మీరు ఆలోచించాలి. ప్రతివాడు దైవ సేవకుడు అండి, ఇతను ప్రసంగాలు చేస్తున్నాడండి, ఇతనికి ఫాలోవర్స్ ఉన్నారండి, ఇతనికి పెద్ద సంఘం ఉందండి, ఇవి కాదు అర్హతలు. ఈ బోధ, స్వచ్ఛమైన బోధ ఎవరైతే బోధిస్తారో వాళ్ళకి మాత్రమే ఇంటికి వెళ్ళే అర్హత ఉంది. ఏమండి? మమ్మల్ని పిలుస్తారండి చాలామంది, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎందుకు? వెళ్ళడానికి ఆ ఇంటి వాళ్ళకి అర్హత ఉండాలి.
మేము అడుగు పెట్టామంటే వాళ్ళు ఉప్పు తప్పిపోతుంటారు. అయ్యో బాబు, మీ అంతటి వాళ్ళు మా ఇంట్లో అడుగు పెట్టడమే మహాభాగ్యం. అవును, ఎందుకంటే భాగ్యం అందరికీ ఇవ్వకూడదు. ఎవరైతే దేవుని కోసం కష్టపడతారో, ఎవరైతే త్యాగాలు చేస్తారో వాళ్ళ ఇంటిలోనికి మా అడుగు పెడితే వాళ్ళకి ఆశీర్వాదాలు వెళతాయి. మేము రాకుండా ఎవడైనా వచ్చేసాడు అనుకోండి, తెచ్చేసుకోండి ఇంటికి, నో ప్రాబ్లం. కానీ వాడి దరిద్రాలన్నీ కూడా మీ ఇంటితో పాటు మీ ఇంటికి వచ్చేస్తాయి వాడితో పాటు. కనుక మీరు శుభం చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు అంటున్నావు కదా, వాక్యాన్ని సరిగ్గా చెప్పకపోతే అతనికి వందనాలు చెప్పొచ్చా? ఒకవేళ చెప్పకూడదు అనుకుంటే ఒక సహోదరుని దూరం చేసుకోవడం అవుతుందా? ఎందుకు దూరం చేసుకుంటావు? వాడిని దూరం చేసుకోవడం కాదు నాన్న, నువ్వు దూరం అయిపోతావు దేవుడికి. సహోదరుని దూరం చేసుకోవడం కాదు. ఈ బోధ తీసుకొని వచ్చిన వాడిని ఎవరినైనా సరే ఏం చేయమన్నాడు? దూరం పెట్టాలి నువ్వే. ఏమండి, కరోనాతో పేషెంట్ వచ్చేసాడు కాబట్టి ఏం చేయాలి? రండి, అతని ముక్కుకు మాస్క్ లేకపోయినా పర్వాలేదు, అతని నెత్తి మీద చేయించేసుకుందాం, ఇంటికి తీసుకెళ్ళిపోదాం, కరోనా అంతా అంటించేసుకుందాం అంటారా? ఏమండి, వాడు రోగి అని తెలిసినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. పేషెంట్ ఇంటికి తీసుకొస్తారా మీరు? ఒక కరోనా పేషెంట్ అని తెలిసిన తరువాత మీ ఇంటికి తీసుకొస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కరోనా సోకే పరిస్థితి, ప్రమాదం ఉంది కదా. మరి జాగ్రత్త పడరా? అక్కడ జాగ్రత్త పడతారు, ఇక్కడ జాగ్రత్త పడరు. ఏం పర్లేదండి, మనకి బోధకుడండి, దైవ సేవకుడండి. అందుకేనన్నారు ఈ ప్రశ్న జవాబులు ఎవరు చెప్పట్లేదు. ప్రశ్నల జవాబులు చెప్పేసే వాళ్ళంతా మహాజ్ఞానం అనుకోకండి. ఏం తెలియదు, సబ్జెక్ట్ లేకుండా చెప్పేవాడు కాదు. ఏమండి, ఇదిగో ఇందాక చెప్పినట్టుగా బండ అంటే క్రీస్తు అని చెప్పే అన్ని దౌర్భాగ్యపు అర్థాలతో పెడార్థాలతో వాక్యాలు చెప్పేవాళ్ళు. బైబిల్లో ఓనమహాలు రానివాడు కూడా ప్రశ్నల జవాబులు చెప్తుంటాడు. కాదు, సబ్జెక్ట్ జ్ఞానం, అనుభవంతో జ్ఞానంతో మీకు చెప్పేవాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు, బైబిల్లోని భావాలను అర్థం చేసుకొని చెప్పేవాడు. వాళ్ళు బైబిల్లో అనుభవజ్ఞులైన వాళ్ళు చెప్పే మాటలు మీరు వినాలి. కానీ ఎవడో బోధకుడు ఏదో చెబుతున్నాడని మీరు నేర్చుకుంటే ఎలా? మీరు వినేస్తే ఎలా? ప్రమాదం మీకే పొంచుందర్రా. మీ గృహానికి ప్రమాదాన్ని మీరు కోరి కొని తెచ్చుకుంటున్నారు అని అర్థం. వద్దు, మీతో పాటు ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి, మీ కుటుంబానికి ఇవ్వకండి. దానివల్ల చాలా నష్టపోతారు మీరు. వాడు చేసిన దౌర్భాగ్యపు పనుల్లో దేవుడు మీకు పాలు ఇచ్చేస్తారు అంటాడండి. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. ఎవరిని పడితే వాళ్ళ ఇంటికి రప్పిస్తారా? దుష్టక్రియలు అంటాడు చూడండి. ఎందుకంటే దుష్టుడు, వాడు దుష్టుడు అన్నప్పుడు దుష్టుడిని దుష్టులతో కలపకుండా, ఏమండి, ఒక సహోదరుని పోగొట్టుకుంటామంటావు. నన్ను వింత అమాయకుడు వేటయ్యా. వద్దు, అవసరమైతే వాడు మార్చు. అయ్యా, మీరు మాకు చెప్పడం కాదు, చూడండి బైబిల్లో ఎలా ఉంది కనుక మీరు సరి చేసుకోండి అని వాడికి హెచ్చరిక చెయ్యి, నేర్పించండి, తప్పు సరిదిద్దండి. వ్యక్తిగతమైన తప్పుల కోసం అంటలేదు, బైబిల్ విరుద్ధమైనది, బోధకు విరుద్ధమైనది వాడు చేస్తున్నాడు కనుక, బోధకు భిన్నమైనది వాడు చెప్తున్నాడు కనుక వాడిని తప్పు సరిదిద్దండి. ఆ రైట్ మీకుంది, అది మీరు చేయటం కరెక్ట్. అంతేగాని వాడి తప్పును తీసుకొచ్చి మీరెత్తి మీద రుద్దుకోవడం కాదు. దానివల్ల వాడు ఎన్ని దేవునికి విరుద్ధమైన పనులు చేసి నష్టాన్ని కూడబెట్టుకున్నాడో, ఉగ్రతను కూడబెట్టుకున్నాడో, ఆ ఉగ్రత అనవసరంగా నీకు, నీ కుటుంబానికి చేటులో దాపరిస్తుంది. వద్దర్రా, ఎవరిని పడితే వాళ్ళ ఇంటిలో అడుగు పెట్టనివ్వకండి. నోబడి, ఎవ్వరిని సేవకుడిని పిలిచేకండి. ఇది ఒక జబ్బు అలవాటు చేసేసారు. ఎందుకంటే ప్రతి దొంగ బోధకుడు చెప్పే మాట ఏంటంటే, సేవకుడు మీ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల మీకు ఆశీర్వాదం అంటాడు. ఏం ఆశీర్వాదం? మన దరిద్రం కాకపోతే, మన నష్టం కాకపోతే, మనకు నరకం కాకపోతే అవి చెప్పడం మనకి. మీరు అమాయకులు కదండి. ఏదో పాస్టర్ గారు గడ్డాల మీసాలు పెంచుకొని చూస్తే యేసుప్రభులాగా ఉన్నాడు, జాలిగల ముఖం, ఏమండి, సానుభూతితో కూడిన మాటలు, బైబిల్లో అక్షరం మొక్క రాదు వాళ్ళకి. ఇలాంటి తప్పుడు బోధలన్నీ చేసుకొని, ఏమండి, సంఘాలకేమో తప్పుడు పేర్లు పెట్టుకొని వాళ్ళు బోధకులని చెప్పి చలామణి అవుతూ, ఏమండి, బైబిల్కు భిన్నమైన బోధలు చేసే వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చెయ్యండి. ఇంటికి రప్పించి భోజనం పెట్టకండి, కనిపించిన నమస్కారం పెట్టకండి, దండం పెట్టకండి, చాలా ప్రమాదం వాళ్ళతో. కనుక నాన్న చాలా జాగ్రత్త. ఏమండి, ఇలాంటి వాళ్ళ విషయంలో నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. కనుక ఇప్పటివరకు ఏదో చేసావు, వదిలే. ఇక మీదట బీ కేర్ఫుల్, అలర్ట్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ప్రశ్న. ఇస్మాయిలు ముస్లింలు మూల పురుషుడా? వివరించండి. ఇస్మాయిల్ కోసం ముస్లింలు మూల పురుషుడు నన్ను అడుగుతూ వింటానా? అది ముస్లింల దగ్గరికి వెళ్ళి అడుగు. ఎవరు అడుగుతుంది? రాజేష్ కుమార్, 35, తల్లాడు విలేజ్. ఏనా? ఒక్కొక్కరికి ఒక మూల పురుషుడు ఉంటాడు. ఏం చేస్తాం మరి?
అయితే ఇష్మాయేలీలు అందరూ కూడా ఈరోజు అబ్రహాము నుంచి 2 జనరేషన్స్, 2 సంతానాలు వచ్చాయి. ఏంటి ఆ సంతానాలు? ఒకటి వాగ్దాన పుత్రుడు వలన పుట్టిన ఇస్సాకు వలనైనది దైవ సంకల్ప ప్రకారంగా నీ సంతానము అన్నాడు. అంటే అబ్రహాము వారసుడుగా ఇస్సాకు ఎంచబడ్డాడు, కానీ మొదట పుట్టిన ఇష్మాయిల్ ఎంచబడలేదు నాన్న. ఎందుకంటే వాడు అడవిగాడిది వంటి వాడు. వాడు మొదటి నుంచి దేవుడికి అవిధేయత, అందరి చేతులు వాడికిని, వాడి చేయి అందరికీ విరోధంగా ఉంటుందనే క్యారెక్టర్ చెప్పాడు వాడిది. ఎందుకంటే దేవుడికి భవిష్యత్తు తెలుసు, ఒక్కొక్క నైజం ఎలా ఉంటుందనే దేవుడికి తెలుసు. కనుక మీరు మోసపోకండి, మీరు ఎవరి మాటలు విని మీరు మోసపోకండి. ఇక్కడ మూల పురుషుడు అంటే అవును, మరి ఇష్మాయిలీలు అందరూ కూడా అతన్నే మూల పురుషుడిగా చేసుకుని ఇస్లాం వాళ్ళు నమ్ముకుంటున్నారు, నమ్ముకొనివ్వండి, మనకేం సంబంధం. మనకి సంబంధించిన వాళ్ళు మాత్రం కేవలం ఇస్సాకు వలనైనది, ఇస్సాకు నుంచి వచ్చిన జీనియాలజీ, ఇస్సాకు నుంచి వచ్చిన వంశవృక్షం అబ్రహాము, ఆ తర్వాత ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు. ఏమండి, ఇలా మొత్తం అంతా కూడా బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు వచ్చిన వంశావళి ఇస్సాకు వంశావళి నుంచి వచ్చాడు, కానీ నేను ఇష్మాయిల్ వంశావళి నుంచి రాలేదు. ఎందుకంటే బైబిల్లో ఇష్మాయిల్కి సంబంధించిన సందర్భాలు చెప్పబడలేదు. అఫ్కోర్స్ ఆయన పెళ్లి చేసుకున్నాడు, వారికి సంతానం కూడా వచ్చింది. వాళ్ళంతా వేరు, దేవుడిని నమ్మని వారుగా మారిపోయారు. వాళ్ళందరూ కూడా దేవునికి అవిధేయులు అయిపోయారు. ఎందుకంటే హాగరుకు దేవుడు మేలు చేశాడు. ఆకలితో అలమటిస్తుంది, నీళ్లు లేక పాపం ఇబ్బంది పడుతుంటే పాపం దేవదూత ప్రత్యక్షమే, అమ్మా ఎగో జలం పుట్టించాడు, ఓట పుట్టించాడు దేవుడు, నువ్వు నీ బిడ్డ తెప్పరెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ దేవుడి కోసం చెప్పకుండా ఏమండి తల్లి ఏమి నేర్పించింది?